మొత్తము ఇలాంటి ఇండ్లు మనకు దాదాపు ఈ ఊళ్ళో ఉండేటటువంటి ఒక 30 నుంచి 45 ఇండ్లు ఉంటాయి. అన్ని ఇండ్లు కూడా ఇదే పరిస్థితి. ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా మిగలలేదు. ప్రస్తుతము చాలా భయానక పరిస్థితులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్. మీకు ఇంకొక విషయం చెప్తా. ఏదైతే అక్కడ మనకి గ్రీనిష్గా కనపడుతుంది కదా, మనకి సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి ప్లేస్. అంటే ఈ లాస్ట్ మనకి కొన్ని సంవత్సరాల క్రితము జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, ఆ ప్లేస్ కూడా అది. అక్కడ మనకు ఒక టవర్ కనపడుతుంది. ఆ పాకిస్తాన్ అక్కడి నుంచే ఉపయోగించినటువంటి ఆయుధాలను ఉపయోగించినటువంటిది. ఏదైతే ఉగ్రవాదులు దాని నుంచి వచ్చేసేసి ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి ప్లేస్. అప్పుడు కూడా ఈ గ్రామము అల్లకల్లోలమైంది. చాలా మంది ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా ఒకవైపు మనకు ఎర్త్ కిక్ వచ్చినా తర్వాత ఇక్కడ ఎవరైనా ఉగ్రవాదులు వచ్చేసేసి దాడి చేసినా బాధపడేది మాత్రము ఈ చిట్ట చివరి గ్రామం. నమస్కార్ జీ.